చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. హల్లెలూయా. అయ్యా, నీ రక్షణ బట్టి, నీ నామమును బట్టి మేము జయధ్వని చేయుచున్నాము, మా జయధ్వజము ఎత్తుచున్నాము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దావీదుకి ఇచ్చిన రక్షణ బట్టి, దావీదుకి ఇచ్చినటువంటి నామమును బట్టి ఇదిగో ఎంతగానో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. అయ్యా, నీ యొక్క నామమును బట్టి, నీ రక్షణ బట్టి మేము జయధ్వజము ఎత్తుచున్నాము అని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉత్సాహ ధ్వని మేము చేయుచున్నాము అంటాడు. 9వ వచనం చదవండి. అక్కడ 9వ వచనాన్ని, యెహోవా రక్షించుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. హల్లెలూయా. మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఈ కీర్తన భాగములో దావీదు దేవునికి మొర్ర పెడుతున్నాడు. దావీదు దేవునికి మొర్ర పెడుతుంటాడు, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి మనం పరిశీలన చేస్తే అతడు మొరపెడుతున్నటువంటి, ఎవరికైతే మొరపెడుతున్నాడో అతడు మొరపెడుతున్నటువంటి యెహోవా, మరి ఆ యెహోవా రాజై ఉన్నాడు అని చెప్పి అతడు గ్రహించి అంటాడు, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అంటాడు. యెహోవాయే వారికి రాజుగా ఉన్నాడు, యెహోవాయే రాజుగా ఉండి వారు నడిపిస్తున్నాడు. ఇప్పుడు యెహోవా యొక్క జయధ్వని ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ బట్టి ఎంతగానో జయధ్వని చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభు నామాన్ని బట్టి ఎంతగానో వారు జయధ్వని చేస్తూ ఉన్నారు. కనుక అందును బట్టి ఎంతైనా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని చదువుదాం. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల అందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తీయులు చచ్చిన వారిని పాతి పెట్టుకుంటున్నారు. ఐగుప్తీయుల యొక్క కుటుంబాల్లో, ఐగుప్తీయుల యొక్క గృహాల్లో తొలుచూలు పిల్లలు చనిపోయారు. ఆ చనిపోయిన వారిని ఐగుప్తీయులు పాతి పెట్టుకుంటుండగా, ఇదిగో ఐగుప్తీయులు భూస్థాపన చేసుకుంటూ ఉండగా, వారు చచ్చిన వారిని పాతి పెట్టుకుంటూ ఉండగా, వారి కన్నుల ఎదుట, ఆ ఐగుప్తీయుల కన్నుల ఎదుట ఇశ్రాయేలు ప్రజలు జయోత్సవముతో వారు బయలుదేరి వచ్చేసారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వారు బయలుదేరి వచ్చారు. ఎలా వచ్చారు? జయోత్సవముతో వచ్చారు. జయధ్వని వారిలో ఉన్నది. వారు ప్రభును ఘనపరుస్తూ, యెహోవాను ఘనపరుస్తూ వారు ఎంతగానో బయలుదేరి వారు వస్తూ ఉన్నారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు బిలాము చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎలా వచ్చారో, ఇదిగో వారు ఎలా బయలుదేరారో, పట్టణాలు పట్టణాలు, ఇదిగో రాజ్యాలు రాజ్యాలు, దేశాల దేశాలు, ఇదిగో ఎంతగానో వారు ఎలా దాటుచున్నారో, ఇదిగో వాగులు వంకలు ఎలాగూ వారు దాటుచున్నారో, ఎలాగూ వారు ప్రయాణం చేస్తున్నారో, ఇప్పుడు ఆ విషయాన్ని బిలాము చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బిలాము చూసి అంటాడు, ఇశ్రాయేలు ప్రజలలో జయధ్వజం, జయధ్వని, రాజు యొక్క జయధ్వని ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నది అని చెప్తున్నాడు బిలాము బాలాకుతో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభునందు పేర రాజు యొక్క జయధ్వని ఉండాలి. దేవుని స్తోత్రం. రాజు యొక్క జయధ్వని ఉండాలి. రాజు యొక్క జయధ్వని ఎంతో ఘనమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజు యొక్క జయధ్వని ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక ప్రభువునందు పేర దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు గొలియాతును చంపినప్పుడు ఆ గొలియాతు ఆ తలను తెగనరికి అతడు తీసుకొని వచ్చినప్పుడు ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంతగానో కేకలు వేశారు, ఘనపరిచారు. ఎలాగూ అనంటే రాజులను ఎలాగూ ఘనపరిచారంటే సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగా అని కేకలేశారు. దేవుని స్తోత్రం చెప్పాడు. అప్పుడు దావీదు ఇంకా రాజు అవలా, కానీ దేవుని ప్రణాళికలో దావీదు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇంకా బాహ్యముగా అతడు రాజు అవ్వకపోయినా, ఇంకా అతడు రాజుగా నియమించబడకపోయినా, ఇంకా దావీదు మరి అతడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏర్పరచబడకపోయినప్పటికీ దేవుని ప్రణాళిక అతడు రాజుగా ఉన్నాడు కనుక సౌలు రాజు యొక్క జయధ్వని కంటే కూడా దావీదు రాజు యొక్క జయధ్వని అధికముగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు యొక్క జయధ్వని ఎంతో అధికముగా ఉంది. దేవుని స్తోత్రం. కనుక ప్రభువుని పేర రాజు యొక్క జయధ్వని ఎంతో గొప్పదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక ఆ రాజు యొక్క జయధ్వని మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేల్లో ఆ రాజు యొక్క జయధ్వని ఉన్నట్లుగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన మందిరములో, మన బ్రతుకుల్లో రాజు యొక్క జయధ్వని ఉంటే మనం ఎంతైనా ఆశీర్వదించబడిన వారముగా ఉంటాం. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. రాజు యొక్క జయధ్వని ఉండాలి. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యెరూషలేము పట్టణానికి ఆయన వెళుతున్నప్పుడు ఆయన బెత్ఫగే, బేతనియ అనేటువంటి ప్రాంతాల నుండి ఆయన ఒక గాడిదను తెప్పించుకొని ఆ గాడిద మీద ఎక్కి అతడు యెరూషలేముకు వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని శిష్యులందరూ కూడా, ఆ ప్రభుని వెంబడించిన వారందరూ కూడా దారి పొడవున వారి పై వస్త్రాలు పరిచి, అలాగే ఆ గాడిద మీద వారి పై వస్త్రాలు వేసి చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ గాడిద మీద ఎక్కించి వారు ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు వారు జయధ్వని చేస్తా ఉన్నారు, వారు కేకలు వేస్తా ఉన్నారు. ఏమని కేకలు వేస్తున్నారంటే, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా, కానీ హోసన్నా హోసన్నా అని వారు కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు విని ఏమన్నారు పరిసయ్యులు? బోధకుడా, నీ శిష్యుల్ని ఊరకుండమని చెప్పు, కేకలు వేయొద్దని చెప్పు అని అంటే ప్రభు అన్నాడు, దేవుని స్తోత్రం, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. ఆ రాళ్ళు ఏమిటో తెలుసా? ఆ రాళ్ళు మనమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అన్యజనులే ఆ రాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని వెంబడించేవారు ఊరకనే ఉంటే, మౌనముగా ఉంటే ఇక్కడ అన్యజనులు కేకలు వేస్తారు. ఆ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. దేవుని స్తోత్రం. మనం రాళ్ల వంటి వారం. ఈరోజు దేవుడు కేకలు వేసే అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజుని బట్టి కేకలు వేసే అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. మన రాజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన త్వరగా రాబోతున్నాడు. అందుకే మత్తయి తన అనుభవంలో రాస్తూ, సువార్తను రాస్తూ, ఇదిగో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులకు రాజు అని ఆయన రాస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన యూదులకు రాజు అని చెప్తూ వచ్చాడు. ఆయన రాజు అయి ఉన్నాడు అని చెప్పాడు. కనుక ప్రభునందు పేర యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రాజు అయి ఉన్నాడు. ఆ రాజు యొక్క జయధ్వని సంఘములో ఉండాలి. ఆ రాజు యొక్క జయధ్వని దేవుని బిడ్డల్లో ఉండాలి. ఆ రాజు యొక్క జయధ్వని, యేసుక్రీస్తు ప్రభుల వారి గుర్చిన జయధ్వని మన జీవితాల్లో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయధ్వని చేయాలి. స్తోత్రం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన
ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసు క్రీస్తు ప్రభుల వారి జయధ్వని మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జయధ్వని దేవుని స్తుతించటం, దేవుని ప్రార్థించటం, దేవునికి మొర్ర పెట్టటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ జయధ్వనితో మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. కనుక జయధ్వని మనలో ఉంటే ఇక మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరని అర్థం. అదే బిలాము బాలాకుతో చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు శపించమంటున్నావు కానీ ఇశ్రాయేల్లో ఏముందో తెలుసా? ఇశ్రాయేల్లో రాజు యొక్క జయధ్వని ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్లో రాజు యొక్క జయధ్వని ఉన్నది. వారిలో రాజు యొక్క జయధ్వని ఉండగా వారు ఎలా శపించాలి? వారు ఎలా శాపగ్రస్తులు అవుతారు? కనుక వారిలో జయధ్వని ఉన్నది కనుక, రాజు యొక్క జయధ్వని ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నది కనుక వారిని శపించలేము. వారికి శాపము వారి మీదకి రాదు. వారి మీదకి శాపం వచ్చినా అది ఆశీర్వాదముగా మార్చబడుతుంది. వారి శాపం కొట్టివేయబడుతుంది అని బాలాకుతో బిలాము చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో రాజు యొక్క జయధ్వని ఉంటే, హోసన్నా అనే స్వరము గనక వినబడుతూ ఉంటే, దేవునికి స్తోత్రం అనే మాటలు, హల్లెలూయా అనే మాటలు, దేవుని ఆరాధన, దేవుని స్తుతి, దేవుని ప్రార్థన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటే ఏ శాపము మన మీదకి రాదు. ఒకవేళ వచ్చినా ఆ శాపము ఆశీర్వాదముగా మారిపోతుంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వటానికి మన ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు తన రక్తమంతా ధారపోసి శిలువ మరణం పొంది మన కొరకు ఆయన గొప్ప త్యాగం చేశాడు. హల్లెలూయా. కనుక రాజు యొక్క జయధ్వని కలిగిన వారముగా ఉందాం. శాపమును జయించుచు దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉన్నదని మీ లేఖనాల ద్వారా నాతో మాట్లాడావు. రాజు యొక్క జయధ్వని ఉంటే వారిని శపించలేరని, వారి మీదకి ఏ శాపము రాదని, ఒకవేళ శాపం వచ్చినా అది ఆశీర్వాదముగా మార్చబడుతుందని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడేవయ్యా. ఆనాడు ఇశ్రాయేల్లో రాజు యొక్క జయధ్వని ఉన్నట్లుగా మా జీవితాల్లో రాజా నీ జయధ్వని ఉండాలయ్యా, నీ స్తుతి ఉండాలయ్యా, నీ స్తోత్రం ఉండాలయ్యా, నీ ఆరాధన నాలో ఉండాలయ్యా, ప్రార్థన నాలో ఉండాలయ్యా, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు నాలో ఉండాలయ్యా. హోసన్నా అని అయ్యా నిన్ను స్తుతించే అనుభవం నాలో ఉండాలయ్యా. అయ్యా రాజు యొక్క జయధ్వని నాలో ఉంచయ్యా. రాజు యొక్క జయధ్వని నాలో ఉంటే ఏ శాపము నా మీదకి రాదని చెప్పావు. శాపము ఆశీర్వాదముగా మార్చబడుతుందని చెప్తున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. రాజు మీకు స్తోత్రాలు, నా రాజా మీకు స్తోత్రాలు, మీకు మహిమయ్యా అని చెప్పి దేవుని స్తుతిద్దామండి. ప్రభు నామాన్ని ఘనపరచుదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. అందరికి కూడా దేవుని సింహాసనం తట్టు చేతులెత్తి ప్రభుని స్తుతించండి. అందరికి కూడా దేవునికి స్తుతులు చెప్పండి, ప్రభుని స్తుతించండి. రాజు యొక్క జయధ్వని ఉండాలి, జయధ్వని వినబడాలి. రాజు యొక్క జయధ్వని వినబడాలి. దేవుని స్తుతిద్దాం, స్తోత్రం అని చెబుదాం, హల్లెలూయా అని చెబుదాం, హోసన్నా అని చెబుదాం. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా అని చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీ జయధ్వని నాలో ఉండాలయ్యా. నీ జయధ్వనితో నన్ను నింపయ్యా. నీ జయధ్వని నాలో ఉంటే శాపము నా మీదకి రాదు. నీ జయధ్వని నాలో ఉంటే శాపము ఆశీర్వాదముగా మార్చబడుతుందయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా కుటుంబములో అయ్యా రాజా నీ జయధ్వని ఉండాలయ్యా. నా జీవితములో
అయ్యా నీ జయధ్వని ఉండాలయ్యా, నా సంఘములో నీ జయధ్వని ఉండాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతించండి. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. ఇశ్రాయేలీయులలో అయ్యా రాజు యొక్క జయధ్వని ఉన్నదని, ఆ రాజు యొక్క జయధ్వని ఉండుటను బట్టి వారిని శపించలేరని, వారి మీదకే శాపము రాదని, ఒకవేళ శాపం వచ్చినా అది ఆశీర్వాదముగా మార్చబడుతుందని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉంచిన వాడా, మా జీవితాల్లో అయ్యా మీ జయధ్వని ఉంచండి అయ్యా. మా రాజువు నీవే. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు అయ్యా. మీ జయధ్వని మాలో ఉండాలి. యేసు రాజా మీ జయధ్వని మాలో ఉండాలి. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సంఘాల్లో మీ జయధ్వని ఉండాలయ్యా. మా శాపము ఆశీర్వాదంగా మార్చబడాలి. శాపము మా మీదకి రాకుండా తొలగిపోవాలి. శాపము కొట్టివేయబడాలి. ప్రభువా గొప్ప కార్యాలు చేయయ్యా. ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నవాడా, సియోను సంతోషించు, జయధ్వని చెయ్యి. నీ శత్రువును ఇదిగో దేవుడు ఇదిగో తొలివేశాడు, ఇదిగో నీ శిక్షను తొలగించి వేశాడని చెప్పినట్లుగా ప్రతి శాపాన్ని తొలగించి వేయ్యా. ఆశీర్వాదముగా మార్చి అయా మీ కృపతో నింపి మీ యొక్క అయా తండ్రి రాజు జయధ్వని మా జీవితాల్లో ఉంచి ఆశీర్వాదంగా మార్చమని, ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని శాపం ఏలుబడి చేస్తుందో యేసయ్యా మీ నామములో ఆ శాపము తొలగిపోవునుగాక, ఆ శాపము ఆశీర్వాదముగా మార్చబడునుగాక. యేసు రాజా నీ నామములో శాపం ఆశీర్వాదముగా మార్చబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యాలు మీరు జరిగించి కృప చూపి ఆదరించి వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను.
చీకటి నన్ను కమ్మివేసినా నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా చీకటి నన్ను కమ్మివేసినా శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిందలతో నన్ను కృంగదీసినా మాటలతో నన్ను గాయపరచినా నిందలతో నన్ను కృంగదీసినా మాటలతో నన్ను గాయపరచినా నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని నా గాయము స్వస్థపరిచెను యేసు నా గాయము స్వస్థపరిచెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య రామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా
ప్రేమామయుడు నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నన్ను ప్రేమించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను నన్ను బ్రతికించెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమ